ఈరోజు కాంటినెంటల్ హాస్పిటల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీ క్యాన్సర్ డయాగ్నోసిస్లో అది ఎలా ఉపయోగపడుతుందనేసి మేము ఈ కాన్ఫరెన్స్ పెట్టాము. ఈరోజు కాంటినెంటల్ హాస్పిటల్స్ ఎన్నో ప్రఖ్యాతిగాంచిన ఇన్స్టిట్యూషన్స్ ప్రపంచంలో ఎంఐటి, హార్వర్డ్, మరి మేయో క్లినిక్, మరి నెదర్లాండ్స్, ఈ దేశాల నుంచి, ఈ సంస్థల నుంచి ఎవరైతే ఈ ఇన్వెంట్ చేశారో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ మాతో వాళ్ళు ఒప్పందం పెట్టుకొని మాకు ఈ టెక్నాలజీస్ ఇచ్చినప్పటికీ మేము గౌరవంగా ఈ హాస్పిటల్లో ఇది ఇంప్లిమెంట్ చేశాము. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలకు అతి తొందరగా, అంటే క్యాన్సర్ రాకముందే మనం క్యాన్సర్ విధానాలు ఈ టెస్ట్లో మనకు కనపడతాయనేసి అటువంటప్పుడు కనపడినప్పటికీ వీళ్ళకు స్పెషల్ ప్రికాషన్స్లో పెట్టి ముందు క్యాన్సర్ రాకుండా ఏం చేయాలో అనేసి మేము అడ్వైజ్ ఇవ్వగలుగుతాం. ఇది కేవలం ఒక క్యాన్సరే కాకుండా మాతో ఉన్న ఇక్కడ అందరూ రేడియాలజిస్టు, తర్వాత డాక్టర్ రవీంద్రనాథన్ గారు హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ మన సిటీలో ప్రారంభించాము ద సెంటర్ ఫర్ ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్. దానితో ఆ జెనెటిక్స్ టెస్ట్తో, లిక్విడ్ బయాప్సిస్తో ఈరోజు వందలాది మంది పేషెంట్స్కు ఆ లిక్విడ్ బయాప్సిస్ కూడా ఉపయోగపడింది. వాళ్ళకు తొందరగా ఎవరికైతే క్యాన్సర్ రిస్క్ ఉందో డయాగ్నోస్ చేయబడింది. దాంతో మళ్ళీ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇమేజింగ్ టెక్నాలజీస్ రెండు కలిపితే కూడా ఈ మనం ఎంత తీవ్రంగా ఈ బ్రెస్ట్, లంగ్, మరి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ మనం డయాగ్నోస్ చేయగలుగుతాము అనే టెక్నాలజీస్ ఇక్కడ మేము పెట్టాము. ఇది పేషెంట్స్కు అసలు ఎక్కువగా అసలు ఏం కాస్ట్ కాకుండా మేము ఈ టెస్ట్లు జరుపుతున్నాము. ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్లో 1500 పేషెంట్స్కు లాస్ట్ ఫ్యూ మంత్స్లో మేము చేయగలిగాము. అందులో సుమారుగా 4 to 5% అది పేషెంట్స్కు హై రిస్క్ పేషెంట్స్గా క్లాసిఫై చేశాము. కొంతమంది క్యాన్సర్స్ కూడా కనుక్కున్నాము. సో మేము ఇది ఒక గౌరవపూర్వకమైన విషయము. మొదటిసారిగా భారతదేశంలో కాంటినెంటల్ హాస్పిటల్ ఈ పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఒప్పందం పెట్టుకొని మేము ఇది ప్రారంభించాము. రేడియాలజికల్ ఇమేజింగ్, స్క్రీనింగ్ అది చేశాము. ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇంటిగ్రేట్ చేసి పోయిన 6-9 నెలల నుంచి మనము మేడం చెప్పినట్టు 1500+ పేషెంట్లని మనము స్క్రీనింగ్ లో 2 రకాలుగా, ఒకటి తొందరగా గుర్తించడము, క్యాన్సర్ ని తొందరగా గుర్తించడం ఒకటవుతే, రెండవది ప్రోగ్నోస్టికేషన్, అంటే ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా అనేది ప్రోగ్నోస్టికేషన్. సో 2 ఇన్స్టిట్యూట్స్, నెదర్లాండ్స్ ఇన్స్టిట్యూట్ నుంచి, ఎంఐటి నుంచి మనం అన్ని అక్రెడిటేషన్ తోటి మనం లాస్ట్ 1500+ పేషెంట్లని రికార్డ్ టైంలో చూసాము. సో మేడం అన్నట్టు, సార్ కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్, ఈవెన్ ఐ హ్యావ్ just to reflect on this. So madam, I think like you said, manam thousands of patients we've been seeing successfully treated over the last 12 years. Ee kotta technology, how is it going to impact our practice? What do you think? For first time I heard Ruju Joshi madam speaking very well in Telugu today, so స్మాల్ క్యాన్సర్స్ డిటెక్ట్ అవుతుంది అంటే ట్రీట్మెంట్ డెఫినెట్ గానే బెటర్ అవుతుంది. స్మాల్ క్యాన్సర్ అంటే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ. పేషెంట్కి బ్రెస్ట్ క్యాన్సర్కి పేషెంట్స్కి ఫస్ట్ థాట్ మైండ్లోనే ఏం అవుతుంది, మొత్తం సర్జరీ చేసి తీసేస్తారా? సో ఎర్లీ డిటెక్షన్ అంటే మొత్తం రేడియేషన్ అసలు ఏమీ లేనట్టే. దానితోడు ఉపరితలంలో ఉన్న వాళ్ళకి, సీ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంతకన్నా తక్కువ రేడియేషన్ ఈ ఎల్డిసిటి వల్ల జరుగుతుందన్నమాట. అయితే ఈ రేడియేషన్ కూడా మనం తగ్గించగలం అనే ప్రశ్న వచ్చినప్పుడు అమెరికా, ఎంఐటి ఈ సంస్థలు ఏం చేసినాయి అంటే ఇది కూడా తగ్గించేద్దాం, ఇది ఎప్పుడెప్పుడు చేయాలి, సంవత్సరము, 3 నెలలు, 6 నెలలు అట్లా పద్ధతులు చేస్తూ పోతే అప్పుడు కూడా రేడియేషన్ ఎక్కువే ఉంటుంది. సో అది తగ్గించడానికి ఏం చేయాలి అనే దాని గురించి వాళ్ళు మొత్తం స్టడీ చేశారు. మొత్తం పాత డేటాని అంతా రిట్రీవ్ చేసుకొని ఏఐ మోడల్ జనరేట్ చేశారు. ఆ ఏఐ మోడల్ జనరేట్ చేయటం వల్ల ఏమైంది అంటే ఒక్క సిటీ స్కాన్, ఆ ఏఐ మామూలుగా చేసే స్కానే, దాని తర్వాత పేషెంట్కి స్కాన్ అయిన తర్వాత ఏఐ బేస్డ్ అదే ఇమేజెస్ రన్ చేసిన తర్వాత వచ్చే 6 సంవత్సరాల్లో ఈ పేషెంట్కి క్యాన్సర్ ఎంత ఛాన్సులు ఉన్నది అనేది చెప్పడానికి ఒక్క సిటీ స్కాన్తోనే కుదురుతుంది. సో దీనివల్ల ఏమంటే పేషెంట్కి 3వ నెల, 6వ నెల, సంవత్సరం అట్లా రాకుండా ఒక్క సిటీ స్కాన్తోనే వచ్చే 6 సంవత్సరాల్లో వాళ్ళకి వచ్చే క్యాన్సర్ రిస్క్ ని చెప్పడం అనేది జరగగలుగుతుంది. ఇవి చాలా చోట్ల చాలా బాగా
దీన్ని టెస్ట్ చేశారు, దీన్ని చాలా బాగా యూజ్ చేయటం జరుగుతుంది. అండ్ వీఆర్ రియలీ డూయింగ్ గుడ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ దిస్ ఏఐ సాఫ్ట్వేర్ ఇన్ అవర్ హాస్పిటల్. వీఆర్ ప్రౌడ్ ఆన్ దట్. ఇది లంగ్ క్యాన్సర్ గురించి. మనం ప్యాంక్రియాట్ క్యాన్సర్ గురించి మాట్లాడాలంటే, ఒక్కసారి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది డౌట్ వచ్చింది, డయాగ్నోస్ అయింది అంటే అక్కడి నుంచి మృత్యు రావడానికి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. చాలా తక్కువ టైం అనేది ఉంటుంది. సో మనం యూజువల్లీ సిటీ స్కాన్ మీదే ఆధారపడతాం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ పేషెంట్ 3 నెలల క్రితము అసలు ఏమీ లేదు, కానీ 3 నెలల నుంచి కొన్ని రోజుల తర్వాత చేసిన స్కాన్ లో క్యాన్సర్ అనేది కనిపించడం జరిగింది. సో ఇటువంటి క్యాన్సర్స్ ని మనం ఇంకా తొందరగా డిటెక్ట్ చేయగలుగుతామా అనే దాని మీద చాలా మంది పరిశోధన చేస్తున్నారు. మాయో క్లినిక్ వాళ్ళు దీని మీద రీసెర్చ్ చేసి చాలా ఎర్లీ డిటెక్ట్ చేయడానికి, అంటే సిటీ స్కాన్ లో కనిపించకన్నా ముందు క్యాన్సర్ ని డిటెక్ట్ చేయగలిగిన ప్రిడిక్షన్ పవర్ ఏఐకి ఇప్పుడు ఉంది. ఏఐ మనుషుల దగ్గర నేర్చుకుంది, ఇప్పుడు మనుషులకి ఏఐ నేర్పిస్తుంది అన్న. సో దిస్ ఈస్ ద వాట్ ద ట్రెండ్ ఈజ్ నౌ. సో ఇఫ్ యు లుక్ ఎట్ ప్యాంక్రియాస్ క్యాన్సర్ ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత చాలా క్వశ్చన్స్ ఉంటాయి, దీన్ని ఎట్లా ట్రీట్ చేయాలి అని. అటువంటిది చేయాలన్నప్పుడు చాలా క్వాంటిఫికేషన్స్ ఉంటాయి. ఇక్కడ బ్లడ్ వెజల్స్ ఎంత ఇన్వాల్వ్ అయింది, ఎంత పెద్దది ఉన్నది, ఏమేమి ఆర్గన్స్ ఇంకా ఇన్వాల్వ్ అయ్యింది అని. ఏఐ ఏం చేస్తుందంటే ఒకే విధంగా అందరికీ కలిపి ఒకే రకమైన నిర్దిష్టమైన స్ట్రక్చర్డ్ రిపోర్ట్ ఒకటి జనరేట్ చేస్తుంది, అన్ని కూడా వెజల్స్ ఇన్వాల్వ్ అయింది అని. దీనివల్ల ఏమవుతుందంటే మా టైం చాలా సేవ్ అవుతుంది. అండ్ మల్టిపుల్, నేను ఒకలాగా రీడ్ చేయొచ్చు, ఇంకొకలాగా రీడ్ చేయొచ్చు. అదన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఇంకా కరెక్ట్ గా స్ట్రక్చర్డ్ పద్ధతిగా ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి విధానాలకి చాలా ఇప్పుడు ఇంపార్టెన్స్ ఉంది, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఆంకాలజిస్ట్ కి వెళ్ళాలా, సర్జరీకి వెళ్ళాలా, లేకపోతే కీమోథెరపీ ఇవ్వాలా అనే దాని మీద చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్ని వీటి ఇమేజెస్ మీద ఉంటాయి. ఈ ఇమేజెస్ లో మాకు చాలా క్లారిటీ కావాలంటే ఏఐ హెల్ప్ అనేది చాలా మటుకు వస్తుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్. ఎంత ఉంది వాల్యూమ్, ఏమేమి ఇన్వాల్వ్ అయినాయి అని చెప్పే క్వశ్చన్స్ లో చాలా ఏఐ హెల్ప్ చేస్తుంది. సో ఈ రెండేవి కాదు, ఇంకా చాలా మటుకు వాటిల్లో ఏఐ ఈస్ helping us in making the patient management really very easy, and I'm sure my next colleague will be speaking on that part. So this is where we are leading in this part in diagnosing the lung cancer, cutting down on the radiation and helping the clinicians in managing the patient very well. Thank you. మీకు జెనెటిక్ టెస్ట్ చేస్తే బెటర్. And how does this affect in general to the society? So because we will pick up cancers when they are very small, our treatment is much efficient, much better. A surgery, కొంచెం minimal surgery, less chances of needing of chemo, radiation, anni every time may not be needed. Cosmetically good results అవుతుంది, right? And of course economically it will be definitely a good thing. And what we are doing is everything is free of cost. At this point of time, both these algorithms, we are providing that service is totally free of cost. No additional charges are to be is incurred by the patient. And so overall, a better quality of care and treatment we will be able to give because we are having this thing. Future prediction means now we have a subset of patients. Our patients ki prevention kosam hormonal treatment chayali, prevention kosam surgery chayali, that option we have because these are the high risk patients. So we can offer prevention also for these patients.